అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 68,000 కిలోమీటర్ అయింది, 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, దాంట్లో హుండైలో కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది నాకు తెలిసి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చు అండి, 5.5 నుంచి 6 లాక్ బడ్జెట్లో. సో ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ బాగుందండి. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బ్లాక్ కలర్, అది కూడా మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో రావచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. సో మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది 72,000 కిలోమీటర్ తిరిగింది, డీజిల్ వెహికల్ ఇది. సో 5,60,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కోడార్ ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ మోడలే. సో ఎలిగెన్స్ అనే టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టీల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవిల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. విత్ సెంట్రల్ లాకింగ్తో పాటు, రిమోట్ సెంట్రల్ లాకింగ్తో పాటు. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5 లాక్ బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్, దాంట్లో స్కోడాలో కావాలకి ప్లస్ పాయింట్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. టైర్స్ మాత్రం 50 to 60% ఉంది. అండ్ నెంబర్ కూడా చూడవచ్చు 4466. సో ఫ్యాన్సీ నెంబర్తో పాటు ఉంది. సో ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి హోండా సిటీ అండి. ఇది 2014 మోడల్ విఎంటీ డీజిల్ వెహికల్. ఇది 74,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో విఎంటీ అంటే టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్లయితే కలర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ టైర్ల గురించి చూసుకున్నట్లయితే లైక్ ఒక 70 to 80% ఉందండి. అండ్ నెంబర్ కూడా చూడవచ్చు మీరు, ఫ్యాన్సీ నెంబర్ 6161. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది పెట్రోల్ వెహికల్, 65,000 డ్రివెన్ అయింది, 525 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే 13 మోడల్. సో దీంట్లో కూడా ఎస్ఎక్స్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో తెలియదు, బట్ ఎస్ఎక్స్లో వస్తాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి ఎస్ఎక్స్ కాబట్టి, సారీ. సో ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ అయితే మనకి అవుట్లుక్ అయితే చాలా బాగుంది, అంటే లైక్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయండి, 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, 4.5 నుంచి 5 లాక్ బడ్జెట్లో. సో కలర్ అయితే మంచిగా ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేసి హోండా సిటీ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ పెట్రోల్ వెహికల్, ఎస్ఎంటీ, 58,000 కిలోమీటర్ తిరిగింది, 5,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎంటీ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో ఎస్ఎంటీ. సో ఇక్కడ వెహికల్ పర్టికులర్ ఈ వెహికల్ చూసినట్లయితే ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా 30 to 40% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ చూసుకొని ఇంకా దాంట్లో ఇంకా చిన్న ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ చూసుకొని మన కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసేసి 2015 మోడల్ వెంటో హైలైన్ అండి. ఇది 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ డీజిల్ దీంట్లో ప్లేస్ పడింది అంటే హైలైన్. ఇది హైలైన్ టాప్ మోడల్, లైక్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, మినిమం ఫీచర్స్, ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ మోరోవర్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది, 18 to 20 ఇస్తుంది మనకి మైలేజ్. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ వస్తున్న అవసరం లేదు, చాలా మైనర్ అది. అండ్ టైర్స్ గురించి చూసినట్లయితే మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయండి. సో చూడొచ్చు, అలవెల్స్తో పాటు ఉంది. సో వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు అండి. ఇది వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి, ఆల్ఫా. సో పెట్రోల్ వెహికల్ ఇది, 80,000 చేంజ్ జరిగింది, 9 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ ఫిజికల్ కండిషన్ ఫిజికల్గా చూసినట్టయితే మనకి బ్లూ కలర్ వెహికల్, ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయండి, లైక్ ఒక 50 to 60% ఉంటాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసిన అవసరం అయితే లేదు.
సో ఆల్ఫా కాబట్టి దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అవైలబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2015 మోడల్ ఈటియోస్ విఎక్స్ డీజిల్ అండి ఇది. సో 82,000 డ్రివెన్ అయింది. మనకి 6 చేంజ్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ఈటియోస్ అండి ఇది. అండ్ దీంట్లో విఎక్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టొయోటా ఇంజన్. సో 5 lakhs కిలోమీటర్ తిరుగుతుంది, ఇంజన్ బాగుంటుంది అండ్ బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డీజిల్ మైలేజ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చి 2015 మోడల్ ఇది డీజిల్ వెహికల్ 86,000 డ్రివెన్ చూపిస్తుంది. 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో వేరియంట్ వచ్చేసి వి వర్జన్ ఎస్వీఎంటీ అండి. ఎస్వీఎంటీ కాబట్టి మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో ప్లేస్ పాయింట్ అనేది తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్, దాంట్లో హోండాలో వెళ్ళడానికి బెటర్ వెహికల్ ఇది. సో మైలేజ్ కూడా ఇస్తుంది, మనకి 18 to 20 మైలేజ్ ఇస్తుంది. సో 590 వచ్చేసారు కాబట్టి మనకి అరౌండ్ 5 to 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మైనర్ స్క్రాచెస్, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం ఒక రైట్ సైడ్ కొద్దిగా డల్ అయినట్టుంది, అదొక చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది నాకు తెలిసి. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 50% టైర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్నవి చూసుకొని మనం కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి 2019 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. 57,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. 11 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో 2019 వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఓన్లీ 57,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ అండి ఇది. ఎస్ఎక్స్ కాబట్టి మనకి టాప్ మోడల్. ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది, టాప్ మోడల్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసినట్లయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే సో టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా ఉంది. నంబర్ కూడా 7767 నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్క్రోల్ అయితే నంబర్కి ఫోన్ చేయొచ్చండి.